ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి? సొసైటీలో తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఎన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసా. ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం. పిల్లల బాధ్యత తీసుకున్నాడు. నేనే అన్నా ఇంకో పెళ్లి చేసుకున్నా. పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రితల్లి. వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు. ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు, చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుధ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా. ఒళ్ళు కొవ్వి వదిలి రాలా. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను. ఇప్పటి వరకు 24 అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా. ఋషిలో బతుకుతున్నా. ఆధ్యాత్మిక చింతనతోటి. బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసిన 2001 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నేను కష్టపడ్డాను. కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను. నీళ్లు తాగి బతికాను. ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు. ఎన్నో కష్టాలని పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాళకి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను. ధైర్యంతో బతుకుతున్నాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం. ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమేనా? చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు. 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళ వాళ్ళం. అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే ఖూనీ చేశాడు. నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక 2 పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం 24 అవర్స్ పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను. నాకు తెలుసు. సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆ వాక్చాతుర్యంతో ప్రపంచాన్ని కట్టిపడేసి తన వైపు తిప్పుకోగలిగాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు. వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను? పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది. తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలిద్దరికి, గురుజాడకి 10 ఏళ్ళు, శ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. శారదను చేసుకున్నాడు. కష్టపడ్డాడు. ఒక స్థాయికి వచ్చాడు. పద్మశ్రీలు సంపాదించాడు. ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు. కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను సంతోషం పడి నా పిల్లలు కోట్లకి వారసులు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును.
జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచుడు నీచాధముడు మీ గురువు యూట్యూబుల్లో భారత భాగవతాలు రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు, కూర్చున్నాడు. మా శారద భుజం మీద చేసి మా అమ్మ చేసిన పెళ్ళి, ఆమె పిల్లలు, అది కూడా ఒప్పుకున్నా, నిజమే, భార్య పిల్లలు, నా పిల్లలైనా ఆమె పిల్లలైనా పిల్లలే, ఎవరికైనా పిల్లలే, ఊరుకున్నా. నేను ఏ తప్పు చేయలేదు, నేను శ్రీరాముని, తప్పు చేయలేదు. కొంచెం కోపం వచ్చిన ఊరుకు. తర్వాత ఏమన్నాడు, నీకు అన్యాయం జరిగితే, నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు, నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా, ఈయన సంఘ సంస్కర్త కదా, ఎందరో మహానుభావుల్ని మార్చినటువంటి వాడు అని బయటకు వచ్చి ఒక వీడియో చేసుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా కూడా ఏం మాట్లాడలేదే. రామాయణంలోని 2 పాత్రలు, వాలి సుగ్రీవుడు ఇద్దరిని తీసుకున్నాం. సుగ్రీవుడు తమ్ముడు, వాలి అన్నగారు. సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, మరదలవుతుంది కాబట్టి. కానీ సుగ్రీవుడు వారి భార్యతోటి సంబంధం అక్రమంగా పెట్టుకోవడం, ఆయనని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేటువంటి దాని మీద కొంచెంసేపు మాట్లాడితే అది వైరల్ అయ్యి తిరుగుతోంది అటు ఇటు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేని వాళ్ళకి లేదు. నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి లాగాడు. నా కన్న కొడుకు చేత గురజాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను, పిచ్చి వెధవని. ఎంత ప్రేమగా పెంచుకున్నాను. వాడు అన్నీ మర్చిపోయాడు, తండ్రి రక్తం కదా. వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న. అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు ఆ తండ్రి. పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అపాన్ ఏ టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నతల మీద పెట్టిస్తాడండి. ముందే తెలివిగా నా చేత అమాయక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని నా పేరునున్న ఇల్లు లాగేశాడు. అదే తెల్ల కాగితాల మీద అడ్డం దొడ్డం రాయించి పిల్లాడి చేత క్రిమినల్ కేసు పెట్టించాడు. గత 10 నెలల క్రితం, ఇది 9 నెలల క్రితం. వీడియోలు తీసేయాలి, నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియో తీసేయమనరా, పరువు తీయొద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతోటో తీసేద్దును కదా, నోరు మూసుకుని ఉందని కదా. మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం, మీ గురువుగారికి చాలా అహంకారం, కుటుంబంలో అందరికీ అహంకారం. పొగరుతోటి క్రిమినల్ కేసా, నీతో పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు. అప్పుడు విడాకులు పెట్టి పెళ్ళే లేదు, విడాకులు. ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా 1 డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్ట మానవుడు నీ గురువు. పచ్చటి సంసారం, సుఖంగా బతుకుతున్నాను. నలుగురు అన్నదమ్మలు, వీళ్ళ పెద్దన్నయ్య, వీళ్ళ మామయ్య, కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వరుడు నా భర్త పేరు. అందమైన వాడు, అందమైన జీవితం, సుఖంగా బతుకుతున్నాం. వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి? వాడు అంతా అసమర్థుడయ్యాడు నా భర్త. నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయాయి అంటాడా వీడు? అందరికంటే చిన్నవాడు, వాళ్ళందరి నోరు ఏమని మూయించాడు నా ప్రమేయం లేకుండా? మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు కోరుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మా నాన్నకి చెప్పలేదు, అన్నదమ్మలకి చెప్పలేదు, పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్లో కూర్చోబెట్టి పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇవ్వని చూపిస్తాడా ఈ నీచుడు? పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఈవేళ వీడియోలు. వారం రోజులుగా వీడిని ఉతికి ఆరేస్తున్నారు. వీడి దరిద్రాన్ని బయటకు లాగారు. విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రావు. 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం ఈవేళ ఈ అహంకారాన్ని దెబ్బ కొడుతుంది. అప్పుడు విడాకులు ఇప్పించాడు. విడాకులు కాగితాలు నాకేమి ఇవ్వలేదు. పోనీ విడాకులు తెచ్చుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకి ఇస్తారు, అది తెలియదు. వెర్రిదాన్ని నేను.
తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు. లాయర్ దగ్గర 3 లక్షలు అడిగాను, 3 లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు. ఈ నీచ నికృష్ట నీ గురువు ధనం లాగేశాడు. నా కుటుంబం బాగా డబ్బులున్నటువంటి ధనం ఉన్న కుటుంబం అని మా అమ్మ వెర్రిదయ్యి ఇన్ని నగలు వేస్తారు సుఖపడతాను అని ఆ ఇంట్లోకి అత్తగారింటికి పంపించింది. మా అమ్మ పిచ్చిదయ్యి బతుకు బండలయ్యింది. అప్పుడు క్రిమినల్ కేసా? వాలి సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసా? ఏం చేశానండి? క్రిమినల్ వాడా నేనా? కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడు క్రిమినల్. నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్. ఒక్క రోజులో విడాకులు ఇప్పించిన నా బతుకును బండర చేసిన వాడు క్రిమినల్. ఇన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్న కొడుకు చేత నా మీద పెట్టిస్తారా? 60 సంవత్సరాలు వచ్చి 25 సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతుకుతున్నాను. ఎవరి జోలికి రాలేదు, ఎవరి ఎండ లేదు, పుట్టింటి సాట లేదు, ఎవరి ఎండ లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తించారు వయసులో ఉన్న నన్ను. ఎన్ని కష్టాలు పడ్డాను. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డానికి. అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది. పోలీస్ స్టేషన్ పంపిస్తారని నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. 60 సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా? అయిపోయిన కాలం అయిపోయిందిలే అనుకున్నాను. బయటకు వచ్చాను, వీడియోలు తీయించేస్తాను. పుట్టింటి పేరుతోటి నేను వీడియోలు చేసుకుంటూ ఇంత ప్రేమగా పెంచిన నా గురజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడని బాధతోటి 2 వీడియోలు చేసుకున్నాను.